హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక చిన్న వాక్యాన్ని మనము చదువుకుంటాం. దేవుని వాక్యములో విలువైన మాటలు దాచబడి ఉన్నాయి. దేవుని వాక్యము ఎంతో విలువైనది. మానవ జీవితానికి క్షేమమును ఆశీర్వాదమును కలుగు చేయగలదు. దేవుని యొక్క వాక్యమునకు లోబడదాం. సమయంలో చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తున్నాం. సామెతల గ్రంథము దైవ గ్రంథము నుండి 16వ అధ్యాయము. సామెతల గ్రంథం 16వ అధ్యాయము ఒక మాట మనము చదువుకుంటాం. 16:23 జ్ఞానుల హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయను. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 16, 23, 24 వచనాలు చదివిన దేవుని వాక్యములో మనము చూస్తున్నట్లయితే చాలా విషయాలు స్పష్టముగా చెప్తున్నారు. జ్ఞానుని హృదయము ఏం చేస్తుంది అనేది స్పష్టముగా దేవుని వాక్యములో చూస్తున్నాం. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగిస్తుంది, వాని పెదవులకు విద్య విస్తరింపచేస్తుంది. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, జ్ఞానుని హృదయము అంటే ఏంటి? జ్ఞానవంతుడైనటువంటి దేవుణ్ణి ఎవరు తమ హృదయములో చేర్చుకుంటారో వారి హృదయము అని వాక్యము సెలవిస్తుంది. జ్ఞానవంతుడైనటువంటి దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకనగా బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆ జ్ఞానవంతుడైనటువంటి క్రీస్తు ప్రభువును ఎవరైతే తమ హృదయములో చేర్చుకుంటారో వారి హృదయాన్ని జ్ఞానుని హృదయము అంటారు. ఈ జ్ఞానుని హృదయం ఏం చేస్తుంది? దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? వాని నోటికి తెలివి, అంటే జ్ఞానుని యొక్క హృదయములో నుండి తెలివి కలిగించే మాటలు బయటికి వస్తాయి. అంతేకాదు, వాని పెదవుల నుండి విద్య విస్తరిస్తుంది. ప్రియులారా, కాబట్టి బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు గుప్తములైన క్రీస్తును నీ హృదయములోకి చేర్చుకోగలిగితే నీ హృదయము జ్ఞానం కలిగిన హృదయం అవుతుంది. తద్వారా దేవుని వాక్య ప్రకారము నీ నోటి నుండి తెలివి వస్తుంది. నీ పెదవుల నుండి ఆధ్యాత్మిక విద్య అనగా దైవికమైనటువంటి జ్ఞానము బయటపడుతుంది. గ్రహించండి. అంతేకాదు, ఇంపైన మాటలు వస్తాయి. ఆ జ్ఞాని హృదయం నుండి ఇంపైన మాటలు వస్తాయి. ఆ ఇంపైన మాటలు ఎలాంటివి? తేనె పట్టు వంటివి. అనగా తేనె తాగడంతో బలహీనుడైన ఒక వ్యక్తి ప్రాణము తెప్పరిల్లుతుంది. అలాగే ఇంపైన మాటలు వాని ప్రాణానికి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, జ్ఞానుని అనగా క్రీస్తును కలిగిన హృదయము నుండి మంచి మాటలు, తెలివైన మాటలు వస్తాయి. పెదవుల నుండి ఆధ్యాత్మిక విద్య వస్తుంది. వారి నోటి నుండి ఇంపైన మాటలు వస్తాయి. అవి మానవ ప్రాణానికి మధురత్వాన్ని, ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఇవి ఎలాంటివి అని వాక్యం చెప్తుందంటే తేనె పట్టు వంటివి. మనుషుల యొక్క మాటలు, ప్రాపంచకంలో ఉన్నటువంటి ఆ రకమైన మాటలు నీకు మధురంగా ఉండవు. రెండవది తేనె పట్టుగా ఉండవు. మూడవది అవి నీ ప్రాణాన్ని ఏం చేయవు? తెప్పరిల్ల చేయవు.
నీ ఎముకలకు ఆరోగ్యాన్ని కూడా కలుగు చేయు. దేవుని మాట ఒక వ్యక్తి యొక్క జీవితానికి, ప్రాణానికి తెప్పరిల్లచేటట్లు చేసి, అలాగే ఎముకలకు సత్తువనిస్తుంది దేవుని మాట. కాబట్టి నమ్ముదాం, విందాం, లోబడదాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ఇలాగున జ్ఞానవంతుడైన క్రీస్తును కలిగి మన హృదయంలో నుండి తెలివైన మాటలు, మన నోటి నుండి తెలివైన మాటలు, మన పెదవుల నుండి ఆధ్యాత్మిక విద్య, అంతేకాదు మన నోటి నుండి వచ్చే ఇంపైన మాటలు ప్రాణమునకు మధురంగా, ఆరోగ్యానికి ఎముకలుగా ఉంటాయి. అవే తేనె పట్టు వంటివని వాక్యం చెప్తూ ఉంటుండగా, అలాగున క్రీస్తు ప్రభువుని చేర్చుకొని మన హృదయంలో ఉంచుకొని ఆధ్యాత్మిక మేలు, ఆశీర్వాదాన్ని అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు వినేవారందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట నీ పాదముల సాగిలపడుతున్నాం. నీ ఘననామాన్ని కొనియాడి కనపరుస్తున్నాం. నీ వాక్కు మా మధ్యలో ముద్రించి మీరే వినేవారందరికీ ఆశీర్వాద కారణంగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.